అపోస్తుల కార్యం 19వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదువుకుందాం. కొంచెం సౌండ్ పెట్టు. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చదువుతున్నారు, గమనించండి. దైవజనుడైన పౌలు గారు ఆయా ప్రాంతాలన్నీ తిరిగి యేసు ప్రభుని గురించి ప్రజలందరికీ చెప్పి, ఈయన ఎఫెసు అనేటటువంటి పట్టణానికి, ఆ ప్రాంతానికి, అక్కడున్న సంఘం దగ్గరికి వచ్చాడు. అక్కడికి వచ్చి కొంతమంది శిష్యుల్ని చూశాడు ఆయన. ఎంతమందిని? 12 మందిని. కొంతమంది అని ఇక్కడ ఉంది, తర్వాత వాక్యాల్లో 12 అని రాయబడి ఉంది. ఒక 12 చూశాడు. వాళ్ళు ఎవరు? శిష్యులు. ఎవరండి? సంఘములో దేవుని కొరకు పని చేయుచున్న శిష్యులు, అంటే పరిచారకులు. సంఘంలో దేవుని కొరకు పని చేయుచున్న శిష్యులు, పరిచారకులు 12 కనపడ్డారు పౌలు గారి కళ్ళకు. ఈయన వాళ్ళని పిలిచి ఒక మాట అడుగుతున్నాడు. మీరు యేసు ప్రభును విశ్వసించారు కదా, యేసు ప్రభు రక్షకుడు అని అంగీకరించారు కదా, యేసు ప్రభు దేవుడు అని మీరు హృదయంతో ఒప్పుకున్నారు కదా, ఆయన దేవుడు అని అంగీకరించారు కదా, విశ్వాసం ఉంచారు కదా, చాలా కష్టపడి పరిచర్య చేస్తున్నారు కదా, మీరు పరిశుద్ధ ఆత్మను పొందారా అని వాళ్ళని అడిగాడు. పరిశుద్ధ ఆత్మను మీరు పొందారా అని వాళ్ళని అడిగాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, ఎన్నేళ్ళ నుంచి మీరు ప్రభువుని నమ్ముకున్నారో నాకు తెలీదు, మీకే తెలుసు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ప్రభువులో ఉన్నారో మీకే తెలియాలి. ఇప్పుడు నేను మిమ్మల్ని లేపి పరిశుద్ధాత్మను పొందారా అని అడిగితే మీ దగ్గర సమాధానం ఉందా? మీరు లక్షలు ఈ చర్చికి ఇవ్వచ్చు, లేదా ఈ చర్చి కోసం మీ ప్రాణమే పెట్టవచ్చు, ఈ చర్చి కోసం కోట్లు కూడా కొట్టవచ్చు, కానీ ఏ ఉపయోగం లేదు దానివల్ల. నాకు యేసు ప్రభు అంటే చాలా ఇష్టం అండి. యేసు ప్రభు కోసం ఎంత దూరమైనా పోతానండి. యేసు ప్రభు కోసం 40 రోజులు తిండి తినకుండా అయినా ఉంటానండి. అందరూ చేస్తున్నారు కదా, నేను కూడా చేస్తానండి అని నువ్వు ఎన్ని చేసినా ఉపయోగం లేదు. నేనే మిమ్మల్ని పరిశుద్ధాత్మను పొందారా అని ఒక్కొక్కరిని నిలబెట్టి అడిగితే మీ దగ్గర సమాధానం ఉందా? చాలామందికి ప్రశ్నగా ఆ సమాధానం మిగిలిపోయింది.
వీళ్ళు ఏం చెప్పారు? పౌలు గారు అడిగారు కదా, మీరు పరిశుద్ధాత్మను పొందారా? పైగా వీళ్ళు ఎవరు? 12 మంది. 12 మంది ఎవరు? 12 మంది ఎవరు? శిష్యులు అంటే విశ్వాసులలో నుండి ప్రత్యేకంగా ఎన్నిక చేయబడిన పరిచారకులు. వీళ్ళు పరిశుద్ధాత్మను పొందారా అని అడిగితే వాళ్ళు ఏమంటారో తెలుసా? అక్కడ ఆ మాట చదవండి. వారు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అన్న సంగతే మాకు తెలీదు. ఏం చెప్తున్నారండి వాళ్ళు సమాధానం? పరిశుద్ధాత్మ దేవుడు అనే ఆయన ఉన్నాడు అన్న సంగతే మాకు ఉన్నాడు అన్న సంగతే మాకు ఉన్నాడు అన్న సంగతే మాకు తెలీదయ్యా. పౌలు గారు ఆశ్చర్యపోయారు. అయ్యా, మీరు శిష్యులు కదా, రాత్రింబగళ్ళు సంఘానికి వెన్నెముకల్లాగా స్తంభాలలాగా కష్టపడి సేవ కొరకు నిలబడిన వ్యక్తులు కదా, మీకు పరిశుద్ధాత్ముడి గురించి తెలీదా? యేసుప్రభు గురించి అడుగు చెప్తాం కానీ పరిశుద్ధాత్మ దేవుని గురించి మాత్రం మాకు ఈ రోజున 100లో 90% మందికి తెలియదు. 100లో 90% మందికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి గురించి తెలియదు. పోయిన వారం కూడా చాలామందికి అర్థం కాల. కానీ ఖచ్చితంగా ప్రాణం పోయేలోగా ఈ చివరి రోజుల్లో తెలుసుకోవాలి, మనతో ఇప్పుడు ఉంది, నడిపిస్తుంది పరిశుద్ధ ఆత్మయై ఉన్న దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.